అందరికీ వందనాలండి. ఈ రోజు మనము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము ధ్యానించుకుందాము. దావీదు శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు. అయితే దావీదుకి శత్రు భయం ఉంది. దాంతో పాటు తన స్నేహితుల దగ్గర నుంచి, లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఉంది. తనకి కావలసిన వారు కూడా మరి తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదటి వచనం చూస్తే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దీన్ని బట్టి ఏంటంటే, మరి తనతో ఉన్నవారు, తనకి వ్యతిరేకంగా ఉన్నవారు అందరూ కూడా మరి దావీదుకి వ్యతిరేకంగానే ఉన్నారు. వారు ఏంటంటే, దావీదుకి దేవుని యొక్క రక్షణ ఉన్నదని, దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదము దావీదు మీద ఉన్నదని వారి ఎంత మాత్రము నమ్మటాలేదు. ఈ నమ్మకపోవడానికి కారణము మరి వారికి చూచేవై ఉండొచ్చు. మరి దావీదు ఏ బలహీనతలోనో, అనారోగ్యములోనో, లేకపోతే కృంగిన వాడిగానో, హృదయంలో తలంపులలో కృంగిన వాడిగానో ఉండడం చూచి వారు రకరకాలుగా అనుకొని ఉండొచ్చు. అయితే దావీదు వాటిని బట్టి తను ఎంత మాత్రము కూడా తన ఆలోచనను మరి కొనసాగించకుండా దావీదు ఏం చేస్తున్నాడంటే, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇది చాలా ముఖ్యమైన వచనం. యెహోవా నీవే నాకు కేడెముగాను అంటే ఏది కూడా అపాయకరమైనది ఏది కూడా నా మీదకి రాకుండా నీవు నాకు అడ్డముగా ఉన్నావు, ఒక కేడెములాగా నన్ను కాపాడుతున్నావు. ఈ కేడెం అన్న మాటకి మరి కొన్ని ఇంగ్లీష్ అనువాదంలో మనం చూసినట్లయితే, లార్డ్ యు ఆర్ మై ఇంపెనిట్రబుల్ షీల్డ్ అంటే ఇంపెనిట్రబుల్ షీల్డ్. షీల్డ్ అంటే అడ్డంగా ఉండి కాపాడేది షీల్డ్ అని అందరికీ తెలుసు. కాకపోతే అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఇంపెనిట్రబుల్ షీల్డ్ అంటే ఏది కూడా దాన్ని దాటి రాలేదు. అట్లాంటి ఒక రక్షణ కవచం లాగా నువ్వు నాకు ఉన్నావు. నీవే నాకు అతిశయాస్పదము అంటే నా శరీరము గాని, నా తలంపులు గాని, నా హృదయము గాని ఏది కూడా మరి నాకు సహకారముగా లేదేమో. దావీదు ఆలోచనలు నిరాశ కలిగిన ఆలోచన కలిగి ఉండొచ్చు, తన హృదయము బలహీనమై ఉండొచ్చు, తన శరీరము కూడా బలహీనమై అనారోగ్యం పాలై ఉండొచ్చు. కానీ ఏది లేకపోయినా కూడా, దేని సపోర్ట్ లేకపోయినా కూడా, బయట చుట్టుపక్కల ఉన్న వారి సపోర్ట్ లేకపోయినా కూడా, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అంటే నా ఆలోచనలు మరలా నాకు బలమును కలుగు చేసి, నాకు ధైర్యమును కలుగు చేసి, మరి నాకు జయమును కలుగు చేసి, మరి నన్ను హానర్ చేసే విధంగా నా తల ఎత్తుతావు అంటే సిగ్గుతో తల దించుకునేవు, అని నన్ను ఖచ్చితంగా గొప్ప చేస్తావు అని దావీదు మాట్లాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెడతానంటున్నాడు. అంటే దావీదుకి అంత బలమైన ప్రార్థన చేయాలని అనుకుంటున్నాడు. ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. పరిశుద్ధ పర్వతం అంటే సియోను పర్వతం. ఈ సియోను పర్వతములో నుండి దేవుడు ఉత్తరం ఇస్తాడంటున్నాడు. అంటే పర్వతంలో నుంచి వచ్చే మాట ఏది ఉండదు. అలాగే మనము దేవుణ్ణి ఎలుగెత్తి మొరపెట్టినా, ఎంత గట్టిగా అరిసినా కూడా మనకి తిరిగి వచ్చే సమాధానం ఏముండదు. మనకి దేవుడు హృదయముతో మాట్లాడేవాడు, హృదయములో మాట్లాడేవాడు. అయితే ఇక్కడ దీనిని ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే ఒక బలమైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన, ఎలుగెత్తి చేసే ప్రార్థన ఏంటంటే బలమైన ప్రార్థనగా మనం చూడాలి. సియోను పర్వతము అంటే ఏంటంటే ఎత్తైనది అని, ఎత్తైన ప్రార్థన, బలమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారం అంటే నాకు సపోర్ట్ దేవుడే. నా ఆలోచనలో నాకు స్థిరమైన ఆలోచన ఇచ్చి, బలమైన ఆలోచన, నా నిరాశను నిస్పృహను తీసివేసి నాకు మంచి ఆలోచన ఇచ్చేవాడు దేవుడే. అంటే దాన్ని సపోర్ట్ చేసేవాడు దేవుడే. అలాగే బలహీనమైన హృదయమును తీసివేసి మరి బలమైన హృదయమును ఇచ్చి ఆ రకంగా సపోర్ట్ చేసేవాడు కూడా దేవుడే. మరి శరీరము బలహీనమై ఉన్నా దానికి బలమునిచ్చి మరి స్వస్థపరిచి తిరిగి నిలబెట్టేవాడు దేవుడే. నాకు ఆధారము నీవే. మరి యుద్ధంలో తన బలహీనుడై ఉన్నా సరే, తన చుట్టుపక్కల వారిలో, తన రాజ్యంలో తన బలహీనుడై ఉన్నా సరే, మరి తనకి కావలసిన ఆధారం అంతా కూడా, తనకు కావలసిన సపోర్ట్ అంతా కూడా దేవుడు ఇచ్చి తనని తిరిగి నిలబెడతాడు. కావున నేను పండుకొని నిద్రపోయి మేలు. కాబట్టి నేను సమాధానము కలిగి, నెమ్మది కలిగి, దేనికోసము కూడా వర్రీ అవ్వకుండా, దేనికోసము కూడా చింతించకుండా మరి సమాధానం కలిగి తను పడుకొని నిద్రపోయి తిరిగి ఖచ్చితంగా లేస్తాడు. ఎందుకనంటే అతనికి ప్రమాద భయం లేదు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు,
ఇతర దేశస్తుడు కాదు, ఎవరన్నా సరే 10 మంది దండెత్తి వచ్చి మోహరించినా కూడా నేను ఎంత మాత్రము భయపడను. ఎందుకంటే దేవుడు నాకు ఆధారము, దేవుని నాకు ఆధారముగా చేసుకున్నాడు. దేవుడు ఆధారం అని చెప్పి దేవుడు దావీదుతో చెప్పలేదు, కానీ దావీదు దేవునికి ఆధారంగా చేసుకున్నాడు. ఎలాగ చేసుకున్నాడంటే ఎలుగెత్తి ప్రార్థన చేయడం ద్వారా, బలమైన ప్రార్థన చేయడం ద్వారా ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చును. అంటే ఉన్నతమైన ప్రార్థన చేసి, బలమైన ప్రార్థన చేసి మరి దేవుని యొక్క సమాధానమును దావీదు పొందుకున్నాడు. కాబట్టి ఇంత ధైర్యం కలిగి ఉండగలుగుతున్నాడు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. అంటే ఈ రకంగా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడని చెప్తున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. రక్షణ యెహోవాది, అంటే యెహోవా మాత్రమే రక్షించగలవాడు. ఆయనని మాత్రమే మనం ప్రార్థన చేయాలా. ఆయనకి మనం మన సమస్యలని, మన ఇబ్బందులని, మన బాధలని, మన శ్రమలని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బలమైన ప్రార్థన ద్వారా, ఉన్నతమైన ప్రార్థన ద్వారా, ఎడతెగక చేసే ప్రార్థన ద్వారా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి తీసుకువెళతామో ఆయన సమాధానం కలిగి చేసి మన శ్రమలన్నిటినీ, మన చింతలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. అప్పుడు మనము కూడా దావీదులాగా మరి చింతారహితులుగా ప్రశాంతంగా నిద్రపోయే వారంగా ఉంటాము. రక్షణ యెహోవాది, అంటే మనది కాదు, మన ఆలోచనది కాదు, మన తలంపులది కాదు, మన ప్లాన్స్ కాదు, మన స్ట్రెంగ్త్ కాదు, మన సామర్థ్యం కాదు. రక్షణ యెహోవాది, అంటే ఆయనే కలుగు చేస్తాడు. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. అంటే దేవుడే రక్షణ కలుగజేసి దేవుడే ఆశీర్వదిస్తాడు. మనం అభివృద్ధి చెందులాగానే మనము ఆశీర్వదింపబడతామని చెప్పి దావీదు ఇక్కడ రూఢిపరుస్తున్నాడు. కాబట్టి దీని ద్వారా మరి ప్రార్థనకు అవసరమైన ఇన్స్పిరేషన్ మీ అందరికీ వచ్చిందని నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.